2+2 ఈజ్ ఈక్వల్ టు 4. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే సమాజంలో చాలామంది ప్రజలు, నాయకులు వాళ్ళు దాన్ని 3 గానో లేదంటే 5 గానో లేదంటే మరే ఇతర సంఖ్యగానో వాళ్ళు గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఎందుకు చేస్తూ ఉంటారంటే వాళ్ళకేంటంటే సమాజంలో వేరే ఇతర ప్రజల పట్ల వాళ్ళకి కోపం కానీ, లేదనుకుంటే సమాజం పట్ల అవగాహన రాహిత్యం కానీ, లేదనుకుంటే ఒక ఆటకాయితనం కానీ, ఏదైనా ఇటువంటి కారణాల వల్ల వాళ్ళలాగా వాస్తవాన్ని మర్చి అవాస్తవాల మీద వాళ్ళు నడవాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే దేశంలో ఈ పతనం కానీ ఏదైనా జరిగిందంటే అది పూర్తిగా వాస్తవాల ప్లేసు అవాస్తవాలు చోటు చేసుకోవటం. అంటే నిజాల కన్నా అబద్ధాలకి, అవాస్తవాలకి ఎక్కువ అవకాశం, దేశంలో ఎక్కువ అవకాశం కలిగి అవాస్తవాల మీద దేశం అనేది నడవటం. అందువల్ల ఎవరైనా ప్రజలు అన్నవాళ్ళు వాళ్ళు దేశం ఎలా ఆలోచన ఈ దేశం ఎలా బాగుపడాలి, లేదనుకుంటే పలానా వాళ్ళు తప్పు చేశారు, లేదనుకుంటే ఇలాగా లేదంటే మంచి కాంక్షించే ఏదైనా ఆలోచన చేసినట్టయితే వాళ్ళు ముందుగా చేయాల్సింది ఏంటంటే దేశాన్ని వాస్తవాల వైపు నడిపించే ప్రయత్నం చేయాలి. వాళ్ళు కూడా వాస్తవాలు మాట్లాడుతూ నేర్చుకోవాలి. అదేవిధంగా ఇతరులను కూడా వాస్తవాలు మాట్లాడే విధంగా చేయాలి. వాస్తవాలు మాట్లాడే వాళ్ళకి వాళ్ళ మద్దతు తెలపాలి. వాస్తవాల మీద కన్నా నడిచినట్టయితే తప్పనిసరిగా ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా సవరించబడతాయి. వాస్తవాల మీద మనం ఏదైనా అంటే ఒక కోటను నిర్మించాలంటే అది చాలా క్లిష్టతరమైన అంశం. దానికి బోలంత సిమెంట్ అని, ఇటుకని, ఐరన్ అని, బోలంత కూలీలు కావాల్సి వస్తారు, వుడ్ అని ఎన్నో అవసరం అవుతూ ఉంటాయి. అంటే ఒక పని వాస్తవాల మీద చేసినప్పుడే చాలా కష్టంగా ఉంటుంది, చాలా సమయం కూడా పడుతుంది. అటువంటిది అవాస్తవాలు అంటే అబద్ధాల మీద, అంటే ఇటుక లేదు, ఐరన్ లేదు, ఏది లేకుండా మనం ఏదైనా నిర్మించాలనుకోవటం అనేది పూర్తిగా మనకి ఫెయిల్యూర్, హాస్యాస్పదం అవుతుంది, ఒక హోస్గా తయారవుతుంది అది. అందువల్ల వాస్తవం అనేది ఎప్పుడు కూడా చాలా విలువైనది. మనం ఏది చేసినా చేయకపోయినా వాస్తవాలు మనం దాని మీద నడిచే ప్రయత్నం చేస్తే కనుక సమాజంలో మార్పు అనేది చాలా సాధ్యం అవుతుంది. అందువల్ల అందరూ కూడా వాళ్ళ పార్టీలు, తర్వాత వ్యక్తిగత ప్రయోజనాలు, లేదనుకుంటే వాళ్ళ అవగాహన, వాళ్ళ అజ్ఞానం అవన్నీ కూడా పక్కన పెట్టి వాస్తవం ఏంటో తెలుసుకుని ఆ వాస్తవాల మీద నడిచే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం.